హైదరాబాద్లోని గచ్చిబౌలి మాదాపూర్లోని పలు పబ్లలో ఎస్ఓటీ పోలీసులు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న క్లబ్ పబ్, ఫ్రూట్ హౌస్లో పబ్బుల్లో సోదాలు నిర్వహించారు. తనిఖీల సమయంలో పబ్లోని యువత మత్తులో జోగుతున్నారు. ఇక పబ్లో పలువురికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. ఆ సమయంలో 4 యువకులు గంజాయి తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆ 4 అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మాదాపూర్ పోలీసులు. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద పలువురిని కేసు నమోదు చేసినట్టు తెలుస్తా ఉంది. అనేక పబ్బుల మీద దాడి చేసినట్టు తెలుస్తా ఉంది హైదరాబాద్ వ్యాప్తంగా. దీని మీద తాజా అప్డేట్ ఏంటి? రహీం, వరుసగా హైదరాబాద్ లో పబ్బుల మీద ఎస్ఓటీ పోలీసులు దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఇటీవల పబ్ కల్చర్ ఎక్కువ కావడం, దాంతో పాటు అనధికారికంగా కూడా విదేశీ మద్యం, దాంతో పాటు ఏదైతే డ్రగ్స్ వాడుతున్న యువత డ్రగ్స్ వైపు ఎక్కువ ఆకర్షితులైతున్న నేపథ్యంలో కూడా పబ్ కల్చర్ ఎక్కువ హైదరాబాద్ లో మారింది. ఈ క్రమంలో కూడా వాళ్ళ పబ్బుల్లో కూడా ఈ ఏదైతే సెలబ్రిటీలు కావచ్చు, ఈ గొడవలు, ఈ తాజా పరిణామాలు పోలీసులకు సీరియస్ గా తీసుకున్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలో కూడా హైదరాబాద్ లోని పబ్బుల మీద వరుసగా ఎస్ఓటీ పోలీసులు దాడులు చేస్తున్నారు. ఇటీవల 2 రోజుల క్రితం మనం చూసాం, ఏదైతే ఒక బర్త్డే వేడుకలకు సంబంధించిన అంశంలో కూడా సింగర్ మంగిలి దావత్ ఇచ్చిన నేపథ్యంలో కూడా విదేశీ మద్యంతో పాటు డ్రగ్స్ తీసుకున్నట్టు కూడా వెల్లడైన నేపథ్యంలో కూడా వారి మీద కూడా ఎన్డీపీఎస్ కేసు నమోదైంది. ఈ క్రమంలో కూడా అన్ని పబ్బుల మీద వరుస దాడులు చేస్తున్నారు 2 రోజుల నుండి. ఈ నేపథ్యంలో కూడా నిన్న గచ్చిబౌలిలోని ఎస్ఎల్ఎన్ టెర్మినల్ హాల్లోని పబ్బులో డ్రగ్స్ తనిఖీలు నిర్వహించే ఎస్ఓటీ పోలీసులు డ్రగ్స్ ఏదైతే నిర్వహించారు. ఈ నేపథ్యంలో తనిఖీల్లో 4 డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్టు కూడా తేలడంతో కూడా వారిపై ఎన్డీపీఎస్ కేసు నమోదు చేసి వారిని అయితే విచారిస్తున్న పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో కూడా డీజే ప్లేయర్ శివ, దాంట్లో అతను కూడా డ్రగ్ తీసుకున్నట్టు కూడా నిర్ధారణ అయింది. ఈ క్రమంలో పోలీసులు వారి మీద కేసు నమోదు చేసి అయితే దర్యాప్తు చేస్తున్నారని చెప్పొచ్చు. శ్రీనివాస్, దీనికోసం రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిన మొదటి నుంచి చూసుకుంటే మనం ప్రత్యేకంగా డ్రగ్స్ మీద ఒక యుద్ధంలాగానే ప్రకటించినట్టు చెప్పుకోవాలి రేవంత్ రెడ్డి. ఎందుకంటే దానికంటూ ఒక ప్రత్యేక పోలీసు విభాగం కూడా ఏర్పాటు చేశారు. దానికంటూ ప్రత్యేక పోలీస్ స్టేషను, వాహనాలు, దానికంటూ తనిఖీలు మొదటి నుంచి కూడా ఏదైతే ఉన్నాయో పబ్బులు కానివ్వండి, 11 గంటల లోపే క్లోజ్ చేయాలంటే కండిషన్స్ కూడా తీసుకొచ్చారు. ఆ తర్వాత క్రమేపీ కొన్ని మార్పుల ద్వారా మళ్ళీ పర్మిషన్ ఇచ్చారు. దీంతో ఇంత పోలీసు విభాగం, ప్రత్యేక పోలీస్ స్టేషన్ పెట్టినప్పటికీ ఎందుకు ఈ డ్రగ్స్ కల్చర్ పెరుగుతుంది? దీని ప్రధాన కారణం ఎక్కడ, ఏమంటున్నారు దీని మీద అధికారులు? తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నాడని చెప్పాలి. ఈ క్రమంలో కూడా డ్రగ్స్ రహిత తెలంగాణ ధ్యేయమే లక్ష్యంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు పోతుంది. ఈ క్రమంలో కూడా అధికారంలోకి రాగానే కూడా ఈ డ్రగ్స్ నిర్మూలన లక్ష్యంగా కూడా దాడులు నిర్వహించి పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుకుంటున్నారు. మరొక వైపు ఇటు బార్డర్ అంటే రాష్ట్ర సరిహద్దుల్లో కూడా పెద్ద ఎత్తున చెక్ పోస్టులు పెట్టి ఈ ఏదైతే ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి గంజాయిని తరలిస్తున్న ముఠాలను కూడా పెద్ద ఎత్తున పట్టుకోవడం, వారి మీద కేసులు పెట్టడం ఇటీవల కాలంలో మనం రెగ్యులర్ గా చూస్తున్నాం. అయినా సరే ఇంత అంటే పట్టుకుంటున్నా సరే వారు ఈ రవాణాను మాత్రం తగ్గించట్లేదు. ఈ నేపథ్యంలో కూడా ఇటు ఈ ప్రత్యేకంగా హైదరాబాద్ పబ్బుల్లో కూడా ఈ కల్చర్ ఎక్కువైపోయింది. దీనికి ప్రధాన కారణంగా ఏదైతే సాఫ్ట్వేర్ కంపెనీస్ కావచ్చు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఈ ఏదైతే ఈ పబ్ కల్చర్ కి అలవాటు కావడం, వీకెండ్ వచ్చిందంటేనే శనివారం, ఆదివారం ఖచ్చితంగా పబ్ లో స్పెండ్ చేయడంతో పాటు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో పాటు మద్యంతో పాటు ఈ డ్రగ్స్ వాడుతున్నారు. ప్రధానంగా ఈ డ్రగ్స్ అంశానికి వస్తే విదేశాల నుంచి భారీ ఎత్తున ఈ డ్రగ్స్ ని సరఫరా ఇక్కడికి చేస్తున్న ముఠా, ప్రత్యేకంగా ఒక ముఠా పనిచేస్తుంది. ఆ ముఠాలను పట్టుకుంటున్నప్పటికి కూడా అయినా కంట్రోల్ కావట్లేదు. దీని మీద సీరియస్ గా అయితే ఫోకస్ పెట్టి ఖచ్చితంగా డ్రగ్స్ నిర్మూలించాలని కూడా ఈ దాడులు నిర్వహిస్తున్నారు. ఈ దాడులు నిర్వహించే క్రమంలోనే పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుకోవడంతో పాటు ఈ డ్రగ్స్ సేవించిన వారిని కూడా అరెస్టు చేసి ఖచ్చితంగా వారి మీద ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తున్నారు. నాన్ బెయిలబుల్ వారెంట్లు చేస్తున్నారు. ఇప్పటికీ సీరియస్ గా పట్టుబడిన వాళ్ళందరినీ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎవరు సేవించకూడదంటూ కూడా వారిని వార్నింగ్ ఇస్తున్న పరిస్థితుల్లో కూడా ఈ డ్రగ్స్ అయితే పెద్ద ఎత్తున ఈ పబ్బుల్లో కల్చర్ గా మారిందని చెప్పొచ్చు. రహీం. రైట్ శ్రీనివాస్, రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.